ఇది 1 హెచ్‌పీ ఏరేటర్ మోటర్ ఇది. ఇది బ్యాచ్ వైండింగ్ అంటారు. ఇది టర్మ్స్ 75 పడతాయి. కంపెనీ వాడు కూడా 75 వేస్తాడు. ఇదో పీసు. దీనివల్ల ఉపకారం ఏంటంటే మనకి 2 హెచ్‌పీ మోటార్ల కాడ బదులు 1 హెచ్‌పీ మోటార్ ఎక్కించుకుంటున్నారు. 1 హెచ్‌పీ మోటార్ ఎక్కిందంటే కూడా 4 ఫ్యాన్లు బాగా తిరుగుతుంది. దీనివల్ల లోడ్ బిల్ రాదు. కంపల్సరీ లోడ్ బిల్ రాదు. ఓ 2 ఉన్నా కాడ 2 1లు వేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే దీనికి గెవిల్ గేర్ బాక్స్ అన్నది బెస్ట్ ఆప్షన్. గెవిల్ గేర్ బాక్స్ అయితే మీకు 1 హెచ్‌పీ మోటార్ 4 ఫ్యాన్లు తిప్పుతుంది. అదే 2 హెచ్‌పీ మోటార్ కూడా 8 ఫ్యాన్లు తిప్పుతుంది. మెయిన్ 6 షీట్ల వైండింగ్ అంటారు. 6 షీట్ల వైండింగ్ కరెక్ట్ కాదు. 6 షీట్ల వైండింగ్ 70 టర్మ్స్ చేస్తున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదు. మీకు 1 హెచ్‌పీ మేము చేసిన 1 హెచ్‌పీ 2 హెచ్‌పీ కూడా చాలామంది వేసుకుంటున్నారు. మెయిన్ గెవిల్ గేర్ బాక్స్ అయితేనే బెస్ట్. మామూలు గేర్ బాక్స్కి వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం తెప్పలు పైకి ఉండేలా చూసుకోవాలి. తెప్పలు పైకి ఉండకపోతే కొంత ఇబ్బంది. అదే గెవిల్ గేర్ బాక్స్ అనుకో తెప్పలు ఇటు అటు ఉన్న కొనంత మోటార్ కాలకుండా ఉంటుంది. ఇది ఏంటంటే మెయిన్ సీజన్లో మనకి 2 హెచ్‌పీలు కొన్ని చోట్ల సరిగ్గా తిరగకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే 2 హెచ్‌పీలను ఆపేసి 1 హెచ్‌పీలు తిప్పుకుంటున్నారు. అప్పుడు మనకి 1 హెచ్‌పీ ఏంటంటే 1 హెచ్‌పీ మోటార్ వచ్చి 4 ఫ్యాన్లు తిప్పుతుంది. మీకు కరెంట్ కూడా 1.9 వెళ్తుంది. అంటే గెవిల్ గేర్ బాక్స్కి. మామూలు గేర్ బాక్స్కి అన్నది మేము గట్టిగా చూడలేదు, కానీ గెవిల్ గేర్ బాక్స్ మీద ఎక్కువ దృష్టి పెడితే 1.9 అవుతుంది. మామూలు గేర్ బాక్స్ కన్నా గెవిల్ గేర్ బాక్స్ అనేది బెటర్. గేర్ బాక్స్ వేసుకోమని ఉండలేదు, కానీ గేర్ బాక్స్ పోయినప్పుడు గెవిల్ గేర్ బాక్స్కి వచ్చేయండి. అదే 1 హెచ్‌పీకి అయితే 4 ప్యాన్లు వేసుకోవచ్చు. 2 హెచ్‌పీకి అయితే 8 ప్యాన్లు వేసుకోవచ్చు. గెవిల్ గేర్ బాక్స్ ఏ కంపెనీ అన్నా పర్లేదు. గెవిల్ వేసుకోవడం వలన ఉపకారం. లోడ్ వెళ్దాం మెయిన్. 2 హెచ్‌పీ మోటార్ 8 ప్యాన్లు తిరిగేది 2 amps వెళ్తుంది. అదే 4 ప్యాన్లు తిరిగేది అయితే 1.9 వెళ్తుంది. అదే 1 హెచ్‌పీ అయితే 1.9 వెళ్తుంది. గెవిల్ గేర్ బాక్స్ అన్నది కరెక్ట్. 6 షీట్ల వైండింగ్ నేను తప్పు పట్టట్లేదు, కానీ దానివల్ల మనకి ఇబ్బందులు చాలా వస్తున్నాయి రైతులకి. నైట్ టైము ఆగిపోవటం ఇవన్నీ రకరకాల కంప్లైంట్లు ఉంటాయి. 6 షీట్లు అన్నది ఇంకా దాని పక్కన పెట్టి ఇలా కంపెనీ వాడిని చేయించుకోండి. మిలాన్ వైర్ వేసారా, అది వేసారా, అది కాదు పేపర్ మిక్స్ పేపర్ పెట్టారని కాదు, కంపెనీ వాడిని చేస్తున్నావా లేదమ్మా అని అడగండి. అది చేయటం వల్ల ఒకటికి కూడా ఒక వేరు వస్తుంది. అది కొనంత శ్రమ ఎక్కువ ఉన్నా కానీ ఇలా చేయటం వలన నలుగురిలో కూడా మంచి పేరు వస్తుంది కదా. ఎవరు చేసినా మీరు చేసేది ఏంటంటే కంపెనీ వైండింగే చెయ్యండి. 1 హెచ్‌పీకి అయితే 75 టర్మ్స్ పడతాయి. 2 హెచ్‌పీకి అయితే 60 టర్మ్స్ పడతాయి. ఇబ్బంది లేని వ్యాపారం. ఎక్కడో కోయంబత్తూరులో చేస్తాడు మోటరు, ఇక్కడ ఎవరు బిగింతామో తెలియదు. మోటార్ ఎందుకు తిరగట్లేదు, బంగారులా తిరుగుతుంది. ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినా ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎప్పుడో కాలుతుంది. అలాంటిదే మనం ఊళ్ళో ఉండి మనం చేసినప్పుడు ఏం చేయాలి? ఇది ఏంటంటే ఏదన్నా ఇది రీసెర్చ్ చేయగా మాకు ఫైనల్లో తెలిసింది ఏంటంటే కంపెనీ కూడా ఎప్పుడు బ్యాచ్ వైండింగే చేస్తున్నాడు. బ్యాచ్ వైండింగ్ నిలబడుతుంది. అలాగే మీరు అందరూ బ్యాచ్ వైండింగే చేయించుకోండి. ఇక్కడ మిలాన్ వైరు మిక్స్ పేపర్ అది ఏమీ కాదు. 6 షీట్లు అన్నది కరెక్ట్ కూడా కాదు. మేము మొన్న దాకా చేసేవాళ్ళం, మేము మానేసాం. ఇంచుమించు చాలా కాలం అయింది మానేది. మధ్యలో ఇటు చేసేవాళ్ళం, అటు చేసేవాళ్ళం. ఇంకా దానికి సెట్ అవ్వట్లేదు. మెయిన్ ఇదేంటి బ్యాచ్ వైండింగ్ చేసుకోవడం వల్ల ఉపకారం ఏంటంటే బేరింగ్లు పోయినా కానీ మోటార్ కాలట్లేదు. మేము అటు చేసేవాళ్ళం, ఇటు చేసేవాళ్ళం. ఇంకా బాబు ఈ తలపోట్లు మనకి ఎందుకు లో వోల్టేజ్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తాయని ఏం చేస్తామంటే మేము బ్యాచ్ వైండింగే చేస్తున్నాం. బ్యాచ్ వైండింగే బెస్ట్ వైండింగ్. వైండర్ ఎవరన్నా చేసిన బ్యాచ్ వైండింగ్ చేసిన అతనుగా ఇంకా గుండెల మీద చేసుకుని మనం పడుకోవచ్చు. మోటార్ కాలిందంటే స్పీడ్గా కాలదాం. రిలే మాత్రం 1 హెచ్‌పీకి కానీ 2 హెచ్‌పీకి కానీ 2-4 వేయమనండి. 2-4 వేస్తేనే మనకి ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. మోటార్ బేగా కాలదు. 4-6.5 వేస్తారు కదా, కరెక్ట్ కూడా కాదు. ఓకేనా?